గోపగదాలను వినుడి నా మొర దయగనుడి మీ బాల్యమిత్రుడగు గోపాలుని మీ బాల్యమిత్రుడగు గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా నీ సంతతి అంతయు సౌఖ్యమా నీ ఇల్లాలనుకూలమా అంటూ ఆ భక్తమందారుడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి దేవి భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై వేసట చెందెనీతడు సుపేశకరంబుల పాదమొత్తగా దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభధారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు. మిత్రమా నాకేమీతువు కానుక మిత్రమా నాకేమీతువు కానుక ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి వెన్నెలాయను నాదు మనసు మిత్రమా నాకేమీతువు కానుక అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కొంగురు ఉన్న గుప్పెడొటుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేరుడు దారిద్ర్యమంతా తీరిపోయి అప్పుడు కుచేరుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పాదాలపై పడ్డాడు. పడ్డవాడై నీ దయ తెలియగా తరమా నీ దయ తెలియగా తరమా నీరజ నయన క్షీరాభిషయన నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోసున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా దీనా బాంధవా దేవా దీనా బాంధవా నీ దయ కలిగెన మా పైన నీ దయ కలిగెన మా పైన పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే నీ దయ కలిగెనులే దేవా దీనా బాంధవా దేవా దీనా బాంధవా దీనా బాంధవా దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి
శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించెను సిరులను శౌరి శ్రీమద్రమారమణ గోవిందో హార్. సెలవు ప్రభు. స్వామి, ఈ ధనం తీసుకోండి. ధనమా? దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనము ధర్మం చేయడానికేగా. సరే, మీరు ఇస్తున్నారు గనక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మర్చిపోలేము. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచి పెడితే సంచులు మిగులుతాయి. అంతే అంతే. ఇక వెళ్ళి రామా చిత్తం. శ్రీమద్రమారమణ గోవిందో హార్. అన్నట్టు బావా, నేను అబద్ధాలు ఆడితే నన్ను బతుకు తంతావే, మరి నువ్వు రాజుగారి దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడా? ఓరి సన్యాసి, పెద్దవాళ్ళు ఆడితే అవి అబద్ధాలు కావురా. అవసరాలు అవసరాలు. పైగా పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి ఏమైనా చేయొచ్చన్నాడు శాస్త్రగారు. అవసరాన్ని బట్టి అని ఉంటాడు ఆడు కూడా. అంతా పేరయ్య పేరయ్య. సదాశివ, ఆ మహారాజు గారు ఈగనే అంతకన్నా మహారాజులు నా డబ్బు నాకు ఇచ్చేయకుండా దాటిపోవడం నాయన అంట. అయ్యో సంత, అందులో 500 ఉన్నాయండి. నీకు ఇవ్వాల్సింది 200లేగా. నీకు వేస్తారా నాకేస్తారా? అప్పు 200. మరి దాని మీద వడ్డీ 50. వడ్డీ మీద చక్ర వడ్డీ 50. నీ ఇంటి చుట్టూ తిరిగి నా గొంతంతా చించుకు అరిసినందుకో 100. నా వ్యాపారం అంతా సెడగొట్టుకు నీతో తిరిగినందుకు 100. ఇకపోతే మిగిలేదేమిటి సంత? మన ఇద్దరం వస్తా. నన్ను తీసుకురా, అప్పుడు తీసుకురా. పోని రుణబాధ లాంటి రుణబాధ తీరిపోయింది. ఇందుకే కాబోలు కుబేరుడు లాంటి ప్రాణ స్నేహితుడున్నా పరమశివుడు అప్పడకుండా భిక్షమెత్తుకు బ్రతికాడు. పద పద, ఎవరూ ఎత్తుకుపోకముందే ఈ తినుబండారాలు ఇంటికి చేరుద్దాం. ఇది దొంగలు కొట్టే చోటు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓరి మందమతి, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఈ తినుబండారాలు కూడా పోతే ఇక మనకు మిగిలేదే ఉందిరా. ఏమో, నీ ముఖం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. భయం లేదు భయం లేదు. గజ దొంగ అయిన ప్రాచేతసుణ్ణి వాల్మీకి మహర్షిగా మార్చిన మహాజ్ఞానిని. మనకే దొంగల భయం ఉండదు. పద. మేము సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర సంత ఏముంటుంది బాబు? అబద్ధాలు ఆడతావట నాతో? ఆ బళ్ళో సరకంతా అప్పగిస్తావా లేక ఇదిగో నా బుర్రజోలికి మాత్రం రాబాకే. బండి మా బావది. ఇదిగో దొంగ. దొంగ తంట కాదు, దొంగ గారు. పోనీ దొరగారు. నేను పీదవాణ్ణి, భార్యాబిడ్డలు కలవాణ్ణి. ఏదో నానా కష్టాలు పడి అడ్డమైన అబద్ధాలు ఆడి కాదు, ఏదో హరినామ కీర్తన చేసి సంపాదించుకున్నాను. హరినామ కీర్తన చేసి నీ పట్టుకొస్తే నీ బుర్ర రామకీర్తన పాడించి నేనట్టుకుపోతా. వద్దు,
పిల్లలు ఆకలి వద్దు. కృష్ణ బావా సంత బండి ధాన్యం కృష్ణ పిల్లలు ఆకలి కృష్ణ కృష్ణ